గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పేదల ఆకలి తీర్చాలన్న లక్ష్యంతో 5 రూపాయలకే నాణ్యమైన భోజనం అందించి పేదలకు అండగా నిలిచారు. వైకాపా వచ్చాక అన్నా క్యాంటీన్లు మూసేశారు. అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ చంద్రబాబు 4వ సంతకం చేశారు. దీంతో పేదల ఆకలి తీర్చడానికి మార్గం సుగమైందని గతంలో పేదలు, కూలీలు పల్లె నుంచి వివిధ పనుల కోసం పట్టణాలకు వచ్చిన వారు మధ్యాహ్నం అన్నా క్యాంటీన్లో భోజనం చేసేవారు. 5 రూపాయలకి అందించడంతో ఉదయం, మధ్యాహ్నం, రాత్రిలో 15 రూపాయలకే 3 పూట్ల ఆహారం లభించింది. వైకాపా ప్రభుత్వం వచ్చాక అన్నా క్యాంటీన్లు మూసేశారు. అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. పేదలకు ఆకలి తీర్చే నాదుడే కరువయ్యారు. కరోనా సమయంలో పేదలు పడిన పాటలో వర్ణార్థం. అల్పాహారం తినాలన్నా కనీసం 30 రూపాయలు వెచ్చేయాల్సింది వస్తుంది. భోజనం చేయాలంటే 100 రూపాయలు తక్కువగా లభించడం లేదు. ఈ నేపథ్యంలో అన్నా క్యాంటీన్లను పునరుద్ధరిస్తూ పేదలకు వరం కానుంది. గతంలో పల్నాడు జిల్లా వ్యాప్తంగా 14 ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు నిర్వహించారు. నరసరావుపేట పరిధిలో 3, వినకొండ, సత్తెనపల్లి, మాచర్ల, చిలకలూరుపేట, పిడుగురాల్లో ఒక్కొక్కటి చొప్పున అన్నా క్యాంటీన్లు నడిపారు. మళ్ళీ వీటిని నిర్వహించేందుకు శ్రీకారం చుట్టడంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.